హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం 10th క్లాస్ ఇంగ్లీష్ 6th యూనిట్ రీడింగ్ సి యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇన్ ఇండియా అనే లెసన్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక మన లెసన్ టైటిల్ వచ్చేసరికి యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇన్ ఇండియా. యూనిటీ మీన్స్ ఐకమత్యము, డైవర్సిటీ మీన్స్ భిన్నత్వము. అంటే ఒక మాటలో చెప్పాలంటే భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనేది ఏదైతే ఉందో అది మన యొక్క లెసన్ టైటిల్ అనమాట. భిన్నత్వంలో ఏకత్వం ఏదైతే ఉందో అది మన యొక్క లెసన్ టైటిల్. ఇండియా, ఏ కంట్రీ ఆఫ్ మెనీ ఎథ్నిక్ గ్రూప్స్, ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ మిరాడ్ లాంగ్వేజెస్. ఇండియా, మన భారతదేశం ఏదైతే ఉందో ఏ కంట్రీ ఆఫ్ మెనీ, చాలా, ఎథ్నిక్ మీన్స్ రిలీజియస్, మత సంబంధమైనటువంటి గ్రూప్స్, సమూహాలు. అంటే మన భారతదేశంలో రకరకాలైనటువంటి మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ మిరాడ్ లాంగ్వేజెస్. ల్యాండ్, మన భారతదేశం ఏదైతే ఉందో ఒక భూమి. ఎలాంటి భూమి అంటే మన భారతదేశంలో రకరకాలైనటువంటి అంటే భిన్న రకాలైనటువంటి భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ ఏ వెరైటబుల్ బ్యాబుల్ ఆఫ్ టంగ్స్ అండ్ న్యూమరస్ మోడ్స్ ఆఫ్ అప్రల్. వెరైటబుల్ మీన్స్ డిఫరెంట్, రకరకాలైనటువంటి. బ్యాబుల్ ఆఫ్ టంగ్స్, బ్యాబుల్ మీన్స్ ద సౌండ్ ఆఫ్ మెనీ వాయిసెస్ టాకింగ్ ఎట్ ఏ టైమ్. ద సౌండ్ ఆఫ్ మెనీ వాయిసెస్ అంటే ఒకే సమయంలో అందరు గొంతులు ఒకేసారి కనుక మాట్లాడితే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాబుల్. దాన్ని బ్యాబుల్ అని చెప్పేసి అంటాము. అండ్ న్యూమరస్ మోడ్స్ ఆఫ్ అప్రాల్. న్యూమరస్ మీన్స్ అన్కౌంటబుల్, లెక్కలేనన్ని. మోడ్స్ మీన్స్ స్టైల్స్. అప్రాల్ మీన్స్ క్లాతింగ్. అంటే అంటే భిన్న రకాలైనటువంటి వస్త్రాధరణ. ఒక ప్రాంతంలో డ్రెస్సింగ్ ఒకలాగా ఉంటుంది, ఇంకొక ప్రాంతంలో డ్రెస్సింగ్ ఒకలాగా ఉంటుందన్నమాట. కాబట్టి మన భారతదేశంలో రకరకాల మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అట్లాగే రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అట్లాగే రకరకాలైనటువంటి వస్త్రాధరణ, క్లాతింగ్ కలిగిన వాళ్ళు ఉన్నారు మన భారతదేశంలో. ఫర్ ద మోస్ట్ పార్ట్, ఎక్కువ భాగం, ద కాంటినెంటల్ డైమెన్షన్స్ ఆఫ్ ద కంట్రీ అకౌంట్ ఫర్ దీస్ వేరియేషన్స్ అండ్ డైవర్సిటీస్. ఎక్కువ భాగం మన భారతదేశాన్ని, దట్స్ వై ఇండియా ఈజ్ కాల్డ్ యాజ్ సబ్ కాంటినెంట్, ఉపఖండము అని చెప్పేసి అంటాము. ఎందుకంటే డైమెన్షన్స్ ఆఫ్ ద కంట్రీ, రకరకాలైనటువంటి డైమెన్షన్స్ ఉన్నాయి మన భారతదేశంలో. అకౌంట్స్ ఫర్ దీస్ వేరియేషన్స్ మీన్స్ డిఫరెన్సెస్ అండ్ డైవర్సిటీస్ మీన్స్ భిన్నత్వం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇన్ని రకాలైనటువంటి లక్షణాలు మన భారతదేశంలో ఉన్నాయి కాబట్టి ఇవి రకరకాలైనటువంటి మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ అట్లాగే భిన్న రకాలైనటువంటి వస్త్రాధరణ కలిగిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి భారతదేశాన్ని ఉపఖండము. అట్ ద సేమ్ టైం భారతదేశంలో భిన్న రకాలైనటువంటి క్లైమేట్స్ అంటే వెదర్ కండిషన్స్, శీతోష్ణ స్థితి అని చెప్పేసి అంటాము, ఇవి కూడా ఉన్నాయి. కాబట్టి భారతదేశాన్ని ఉపఖండము అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. బిసైడ్స్ మీన్స్ ఇన్ ఎడిషన్ టు, అదనంగా దేర్ ఆర్ సెవరల్ రిలీజియన్స్, సెక్ట్స్ అండ్ బిలీఫ్స్. అట్లాగే భారతదేశంలో చాలా మతాలు ఉన్నాయి. సెక్ట్స్ అండ్ బిలీఫ్స్. సెక్ట్స్ మీన్స్ గ్రూప్స్, బిలీఫ్స్ మీన్స్ నమ్మకాలు. అంటే రకరకాల మతాలని, ఆ మతాలకు సంబంధించినటువంటి విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో వాటిని నమ్మేటటువంటి గ్రూపులు, సమూహాలు మన భారతదేశంలో చాలా ఉన్నాయి. కానీ దేర్ ఆర్ సర్టన్ కామన్ లింక్స్ అండ్ యునైటింగ్ బాండ్స్ దట్ పీపుల్ హ్యావ్ సౌట్ టు డెవలప్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద ఎమినెంట్లీ డిజైరబుల్ గోల్ ఆఫ్ యూనిటీ ఎమిడిస్ట్ డైవర్సిటీ. కానీ అంటే భారతదేశంలో ఇన్ని రకాలైనటువంటి మతాలు, భాషలు, ప్రాంతాలు, అట్ ద సేమ్ టైం భిన్న రకాలైన వస్త్రాధారణలు ఉన్నప్పటికీ కూడా మన భారతదేశంలో సటన్ కామన్ లింక్స్, కొన్ని అంటే అందరికీ సరిపోలేటువంటి, అంటే అందరూ సమానంగా పాటించేటువంటి కొన్ని లింక్స్ ఉన్నాయి. అవి ఏవైతే ఉన్నాయో అవి దోస్ ఆర్ యునైటింగ్, అవి ఐకమత్యంగా ఉంచుతున్నాయి మనల్ని. దట్ పీపుల్ హ్యావ్ టు సౌట్ మీన్స్ ఆస్క్. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి అందరు ప్రజలు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడుగుతున్నారు టు డెవలప్, అభివృద్ధి చేయమని చెప్పేసి. ఇన్ ఆర్డర్ టు అచీవ్, దేనికి అచీవ్, సాధించడానికి. ద ఎమినెంట్లీ డిజైరబుల్ అంటే ఆశించదగినటువంటి, అంటే వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నటువంటి గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి యూనిటీ ఎమిడిస్ట్ డైవర్సిటీ. ఎమిడిస్ట్ మీన్స్ బిట్వీన్, మధ్యలో. కాబట్టి యూనిటీ ఎమిడిస్ట్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం అనే లక్ష్యం ఏదైతే ఉందో, అంటే
రకరకాల ప్రాంతాలు, మతాలు, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, భాషలు మాట్లాడేవాళ్ళు, వస్త్రాధారణ కలిగిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు. అట్లాగే వాళ్ళ యొక్క దేశ దేశం యొక్క అభివృద్ధి ఏదైతే ఉందో అది సాధించడానికి వీళ్ళందరూ కూడా ఒకే తాటిపై ఉంటారు అని చెప్పేసి. అంటే ఇన్ని వెరైటీలు ఉన్నా సరే భారతదేశం కూడా ఎప్పుడు కూడా ఒకే తాటి మీద ఉంటుంది అని మనకి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్, ఇట్ ఈస్ ట్రూ దట్ సూపర్ఫిషియల్స్ అబ్జర్వర్స్ ఆర్ likely to be bewildered. ఇట్ ఈస్ ట్రూ, ఇది నిజము. దట్ సూపర్ఫిషియల్ అబ్జర్వర్స్ అంటే అబ్జర్వర్స్ పరిశీలించే వాళ్ళు, వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే వివిధ రకాల దేశాల్లో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, ఆ ప్రజలు నమ్మే విశ్వాసాలు, మతాలు, వస్త్రాధారణ ఏదైతే ఉందో వీటి గురించి అధ్యయనం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి ఈ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇండియా దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు లైక్లీ టు బీ విల్డర్డ్, ఒకేసారి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏంటి, ఒక భారతదేశంలో ఇన్ని మతాలు ఉన్నాయి, ఇన్ని ఆచార వ్యవహారాలు ఉన్నాయి, రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అట్ ద సేమ్ టైం రకరకాల వే వేస్ ఆఫ్ డ్రెస్సింగ్, రకరకాల భిన్న వస్త్రాధారణలు ధరించే వాళ్ళు ఉన్నారు. కానీ అయినప్పటికీ ఇన్ని రకరకాలైనటువంటి ఇన్ని మోడల్స్, ఇన్ని వైవిధ్యాలు ఉన్నప్పటికీ కూడా భారతదేశం మొత్తం కూడా ఐకమత్యంగా ఉంది. ఇది ఎలా సాధ్యమో అని చెప్పేసి దే ఆర్ కన్ఫ్యూజ్డ్. బీవిల్డర్డ్ మీన్స్ కన్ఫ్యూజ్డ్ బై ద యాస్టానింగ్ వెరైటీ ఆఫ్ ఇండియన్ లైఫ్. యాస్టానిషింగ్ మీన్స్ సర్ప్రైజింగ్, వెరైటీ వైవిధ్యము ఆఫ్ ఇండియన్ లైఫ్. భారతీయ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవన విధానంలో ఇంత వెరైటీ ఏదైతే ఉందో, ఇంత వైవిధ్యం ఎలా సాధ్యమో అని చెప్పేసి ఈ సూపర్ఫిషియల్స్ అబ్జర్వర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. దే ఫెయిల్ టు డిస్కవర్ ద వన్ ఇన్ మెనీ. డిస్కవర్ మీన్స్ కనిపెట్టడము. వాళ్ళు ఈ విషయాన్ని కనిపెట్టడంలో ఫెయిల్ అయ్యారు, అంటే విఫలం చెందారు. ఏది, భారతదేశంలో ఈ వైవిధ్యం ఎలా సాధ్యము అని చెప్పేసి. ఎలా, వన్ ఇన్ మెనీ, అందరిలో ఒక్కరి గురించి తెలుసుకోవడంలోనూ, ద ఇండివిజువల్ ఇన్ ద అగ్రిగేట్, అందరినీ కలుపుకొని, అంటే అందరిలో ఉన్నటువంటి ఒకళ్ళ గురించి తెలుసుకోవడం కానీ, లేదా అందరినీ కలుపుకొని ఒక్కొక్కళ్ళ గురించి తెలుసుకోవడం గురించి కానీ, ఈ విషయంలో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫెయిల్ అయ్యారనమాట. ఇప్పటికీ కూడా వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే భారతదేశంలో ఈ వైవిధ్యం ఏదైతే ఉందో అది ఎలా సాధ్యము, వైవిధ్యం ఉన్నప్పటికీ కూడా ఐకమత్యం అనేది ఏదైతే ఉందో అది ఎలా సాధ్యము అనే విషయంలో కనుక్కోవడంలో వీళ్ళు సూపర్ఫిషియల్ అబ్జర్వర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. నెక్స్ట్, ద సింపుల్ ఇన్ ద కాంపోజిట్. సింపుల్ మీన్స్ సాధారణము, కాంపోజిట్ మీన్స్ సంక్లిష్టము అనుకుంటే. అంటే సాధారణ నుంచి సంక్లిష్టం వరకు అన్ని విషయాలు కూడా ఇక్కడ ఎలా సాధ్యమనే విషయంలో కనుక్కోవడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. విత్ దెమ్ ద హోల్ ఈజ్ లాస్ట్ ఇన్ ఇట్స్ పార్ట్స్. వాళ్ళ విషయంలో ఏంటంటే మొత్తము ఏదైతే ఉందో ఆ మొత్తము, అంటే భారతదేశం అనే దేశాన్ని మొత్తంగా తీసుకుంటే ఆ మొత్తము కూడా కొన్ని భాగాలుగా విభజించబడింది. విభజించబడినప్పటికీ కూడా, అంటే మనకి రకరకాల రాష్ట్రాలు ఉన్నాయి, రకరకాల రాష్ట్రాల్లో రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, రకరకాల ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, రకరకాల రిలీజియస్ బిలీఫ్స్ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దేశం మొత్తము ఒకే తాటిపై నడుస్తూ ఉంటుంది. ఇది ఎలా సాధ్యమో అనే విషయం వీళ్ళు కనుక్కోవడంలో ఫెయిల్ అయ్యారు. వాట్ ఈజ్ నీడెడ్ ఈజ్, కానీ ఇక్కడ ఏది అవసరం అంటే ద సుపీరియర్ ఇంటర్ప్రిటేషన్. సుపీరియర్ మీన్స్ ఉన్నత మన పై స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన సుపీరియర్స్ అని చెప్పేసి అంటాము. ఇంటర్ప్రిటేషన్ మీన్స్ ద ద పవర్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్. పవర్ మీన్స్ శక్తి. అంటే వీళ్ళందరినీ పరిపాలించడానికి ఒక సుపీరియర్ ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉందో అది అవసరము. సింథసిస్, విభజన, ఏది ఆఫ్ ద పవర్. అధికారం ఏదైతే ఉందో, అధికార వికేంద్రీకరణ అని చెప్పేసి అంటాం మనం. అధికారం ఏదైతే ఉందో దాన్ని విభజించడము. ఆఫ్ ద మైండ్ దట్ కెన్ గివ్ రైస్ టు ఏ విజన్ ఆఫ్ ద హోల్. విజన్ మీన్స్ డెవలప్మెంట్ అనుకోవచ్చు. విజన్ అంటే అట్లాగే ముందు చూపు అనుకోవచ్చు. అంటే దేశం ముందుకెళ్ళడానికి కావాల్సినటువంటి విజన్ ఏదైతే ఉందో అది కావాలి అంటే ఈ యొక్క అధికారం ఏదైతే ఉందో అధికారం మొత్తాన్ని కూడా వికేంద్రీకరణ చేసి, సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికార వికేంద్రీకరణ చేసి మొత్తాన్ని కూడా హోల్ అంటే టోటల్గా ఫీల్ అయితే కనుక ఆ రోజు తప్పనిసరిగా మనకి డెవలప్మెంట్ అనేది ఏదైతే ఉందో అది జరుగుతుంది. ఇది ముఖ్యము అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇక్కడ చూడండి, మనకి ఒక పిక్చర్ ఇచ్చారు స్టూడెంట్స్. దీంట్లో మనకి మన దేశంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, గేమ్స్, అట్లా కట్టడాలు ఇవన్నీ కూడా ఇక్కడ మనకి పిక్చర్లో చూపించడం జరిగింది. ఏ కీన్ పెంటిరేటింగ్ ఇన్సైడ్ విల్ నాట్ ఫెయిల్ టు రికగ్నైజ్ ద ఫండమెంటల్ యూనిటీ బెనీత్ ద manifold వెరైటీ ఇన్ ఇండియా. ఏ కీన్ పెంటిరేటింగ్ మీన్స్ టు ఎంటర్, అంటే లోనికి వెళ్ళటము, ఇన్సైడ్ లోపలికి.
విల్ నాట్ ఫెయిల్ టు రికగ్నైజ్. ఇది ఎప్పుడూ కూడా మనకి విఫలం చెందలేదు. ఏ విషయంలో? టు రికగ్నైజ్ గుర్తించడంలో. ఫండమెంటల్ మీన్స్ ప్రాథమిక. యూనిటీ ఐకమత్యము. బినీత్ బినీత్ మీన్స్ అండర్ కింద. ద మానిఫోల్డ్ మీన్స్ న్యూమరస్ లెక్కలేనన్ని. వెరైటీ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి ఈ లెక్కలేనన్ని ఈ వైవిధ్యాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా మనకి ప్రాథమికంగా మొత్తము కూడా మనం ఐకమత్యము కలిగి ఉన్నాము. అట్లాగే ఇట్ విల్ నాట్ ఫెయిల్ టు రికగ్నైజ్. అది గుర్తించడంలో ఎప్పుడూ కూడా మనకి విఫలం చెందలేదు. ద డైవర్సిటీ ఇట్‌సెల్ఫ్ ఫార్ ఫ్రమ్ బీయింగ్ ఏ డ్యామేజింగ్ కాజ్ ఆఫ్ డిస్యూనిటీ అండ్ వీక్‌నెస్. సో, ఈ డైవర్సిటీ అంటే ఈ వైవిధ్యం ఏదైతే ఉందో అది దూరంగా ఉంది. బీయింగ్ ఏ డ్యామేజింగ్ మీన్స్ నష్టం కలిగించడము. కాజ్ మీన్స్ కారణము. డిస్యూనిటీ అంటే ఐకమత్యంగా లేకపోవటము. అండ్ బలహీనత. అండ్ వీక్‌నెస్ మీన్స్ బలహీనత. ఈజ్ ఎ ఫెర్టైల్ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ వెల్త్. సోర్స్ ఆధారము, స్ట్రెంగ్త్ బలము, వెల్త్ సంపద. అంటే ఎక్కడైతే వైవిధ్యం అనేది ఉంటుందో అంటే అందరూ ఒక మాట మీద కాకుండా వేరువేరుగా ఉండటము, ఇలాంటి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, వే ఆఫ్ డ్రెస్సింగు, లాంగ్వేజెస్ వేరువేరుగా ఉంటే ఆటోమేటిక్‌గా అందరూ ఏమనుకుంటారు, అక్కడ డ్యామేజింగ్ ఉంటుంది అని చెప్పేసి. ఎందుకని? వాళ్ళందరూ కలవరు. అక్కడ బలహీనత ఉంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇది మాత్రం ఇక్కడ మన భారతదేశంలో జరగలేదు. ఇలా ఈ డైవర్సిటీ ఏదైతే ఉందో అదే మనకి ఇట్ ఈజ్ ఎ ఫెర్టైల్ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ వెల్త్. మన భారతదేశం ఈరోజు ఇంత బలంగా ఉండటానికి అంటే ప్రపంచ దేశాల్లో మొత్తము కూడా ఒక మంచి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు కలిగినటువంటి దేశంగా ప్రపంచం గుర్తిస్తుంది అంటే ఈరోజు దానికి కారణం ఈ యొక్క డైవర్సిటీ అనమాట. దట్స్ వై ఇట్ ఈస్ ద మెయిన్ స్ట్రెంగ్త్ అండ్ వెల్త్ ఆఫ్ అవర్ కంట్రీ. ఈ వైవిధ్యం ఏదైతే ఉందో అదే మన భారతదేశానికి బలము, అట్లాగే సంపద కూడా. సర్ హెర్బర్ట్ రైజ్లీ యాజ్ రైట్‌లీ అబ్జర్వ్డ్. ఈయన ఒక చారిత్రకవాది అయినటువంటి సర్ హెర్బర్ట్ రైస్లీ ఆయన ఏం చెప్తాడంటే, ఆయన అబ్జర్వ్ చేసింది అంటే ఆయన భారతదేశానికి వచ్చి పరిశీలించిన దాని ప్రకారం ఆయన ఇలా చెప్తాడు. బెనీత్ ద మ్యానిఫోల్డ్ డైవర్సిటీ ఆఫ్ ఫిజికల్ అండ్ సోషల్ టైప్స్. భారతదేశంలో ఉన్నటువంటి డిఫరెంట్ రకరకాలైనటువంటి వైవిధ్యాలు అండ్ ఫిజికల్ భౌతికపరమైనటువంటి సోషల్ టైప్స్ అంటే సామాజిక వ్యవస్థలు. అంటే సోషల్ టైప్స్ అంటే ఎలా చెప్పుకోవచ్చు అంటే రకరకాలైనటువంటి జాతులు అని మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా లాంగ్వేజెస్ రకరకాలైనటువంటి భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కస్టమ్స్ మీన్స్ ఆచార వ్యవహారాలు. రిలీజియన్స్ మతాలు. ఇవేవైతే ఉన్నాయో వుడ్ స్ట్రైక్ ద అబ్జర్వర్ ఇన్ ఇండియా. ఇవన్నీ కూడా ఈ అబ్జర్వర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భారతదేశానికి వచ్చి ఇవన్నీ కూడా వాళ్ళని పరిశీలించేలాగా చేస్తూ ఉన్నాయి. దేర్ కెన్ స్టిల్ బి డిస్సర్న్ దేర్ కెన్ స్టిల్ బి discern a certain underlying uniformity of life from the Himalayas to Cape Comorin. There can be still discern. Discern means టు నో ఆర్ రికగ్నైజ్ ఆర్ టు అండర్స్టాండ్. టు నో తెలుసుకోవటము, రికగ్నైజ్ గుర్తించడము, ఆర్ అండర్స్టాండ్ అర్థం చేసుకోవటము. అండర్లయింగ్ అంటే అంతర్లీనంగా ఉన్నటువంటి యూనిఫామిటీ ఐకమత్యము ఆఫ్ లైఫ్. ఐకమత్యంగా ప్రజలు జీవిస్తున్నటువంటి జీవన విధానం అది ఎలా ఉంటుందంటే హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు ఒకేలాగా ఉంటుంది. మన భారతదేశంలో ఆయన అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఆయన ఏం చెప్తున్నారంటే మన భారతదేశంలో ఉన్నటువంటి డైవర్సిటీ ఆఫ్ ఫిజికల్ అండ్ సోషల్ టైప్స్ భౌతిక పరంగా గాను సామాజిక పరంగాను ఉన్నటువంటి రకరకాల జాతులు, భాషలు మాట్లాడేవాళ్ళు, కస్టమ్స్ ఆచార వ్యవహారాలు, రిలీజన్స్ మతాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనకి దెర్ ఈజ్ ఎ సర్టన్ అంతర్లీనంగా ఉన్నటువంటి యూనిఫామిటీ ఐకమత్యం ఏదైతే ఉంది. అందువల్ల మన భారతదేశం మొత్తము కూడా హిమాలయాల దగ్గర నుంచి కింద ఉన్నటువంటి అంటే టాప్‌లో నార్త్ సైడ్ ఉన్నటువంటి హిమాలయాలు భారతదేశం పై భాగం నుంచి భారతదేశం అగ్రభాగం నుంచి కింద భాగం వరకు ఏదైతే ఉందంటే కన్యాకుమారి వరకు మొత్తము కూడా భారతదేశం ఇప్పటికీ కూడా ఐకమత్యంగా ఉంది. ఫ్రమ్ హిస్ లాంగ్ అండ్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఇండియా. ఈ సర్ హెర్బర్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన భారతదేశానికి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనకి మొట్టమొదటి ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో అది. అట్లాగే భారతదేశాన్ని ఆయన బాగా ఎక్కువ కాలం లాంగ్ టైమ్ ఆయన పరిశీలించిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడంటే విన్సెంట్ ఏ స్మిత్ సేస్ దట్ ద సివిలైజేషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మనకి సర్ హెర్బర్ట్ కాదు ఈ విషయం చెప్పేది విన్సెంట్ ఏ స్మిత్. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన ఏం చెప్తున్నారంటే దట్ ద సివిలైజేషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఉన్నటువంటి నాగరికత ఏదైతే ఉందో హ్యాస్ మెనీ ఫీచర్స్. ఈ నాగరికతకి అంటే భారతదేశంలో ఉన్నటువంటి నాగరికతకి చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. విచ్ ఏదైతే
డిఫరెన్షియేట్ ఇట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద అదర్ రీజియన్స్. సో, ఈ నాగరికతకు ఉన్నటువంటి ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి భారతదేశాన్ని సెపరేట్‌గా చూపిస్తున్నాయి. వేరు వేరు రీజియన్స్ ప్రాంతాల నుంచి. అంటే స్టూడెంట్స్ ఇక్కడ మనకి ఈ పిక్చర్‌లో మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ ఒకటే. యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇండియా అని తెలియజేయడానికి మనకు ఒక మంచి పిక్చర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, అదర్ రీజియన్స్ ఆఫ్ ద వరల్డ్ ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాల నుంచి భారతదేశాన్ని సెపరేట్‌గా వేరు చేసి చెప్పడానికి, చూపించడానికి భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశ నాగరికతకు ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముఖ్యమైనటువంటి కారణం అని చెప్పేసి విన్సెంట్ ఏ. స్మిత్ అనే వ్యక్తి చెప్తూ ఉన్నాడు. వైల్ దే ఆర్ కామన్ టు ద హోల్ కంట్రీ ఇన్ డిగ్రీ సఫిషియెంట్ టు ద జస్టిఫై ఇట్స్ ట్రీట్మెంట్ యాజ్ ఎ యూనిటీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ హ్యూమన్. వైల్ దే ఆర్ కామన్ టు ద హోల్ కంట్రీ. ఈ లక్షణం ఏదైతే ఉందో అది భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం మీద కూడా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ లక్షణము ఏదైతే ఉందో అది అందరికీ సాధారణము. సఫిషియంట్ సరిపడా, జస్టిఫై సఫిషియంట్ మీన్స్ టు ఎనఫ్ సరిపడా, జస్టిఫై మీన్స్ న్యాయం చెప్పడము. ఇట్స్ ట్రీట్మెంట్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ కానీ ఏదైనా కానీ అది మొత్తం కూడా ఒకేలా ఉంటుంది. యాజ్ ఏ యూనిటీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ హ్యూమన్. హిస్టరీ మీన్స్ చరిత్ర. హ్యూమన్ మానవాళి యొక్క చరిత్రను అంటే ఫస్ట్ నుంచి ఇప్పటివరకు తీసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈ అందరినీ అంటే ఒకేలా చూసే విధానం ఏదైతే ఉందో అది ఇప్పటికి కూడా కామన్ అందరికీ ఈక్వల్‌గా ఉంటుంది. సామాజిక పరంగా కానీ, ఇంటలెక్చువల్ మేధోపరంగా కానీ అంటే సోషల్ అండ్ ఇంటలెక్చువల్ డెవలప్‌మెంట్ ఏదైతే ఉందో అది ఇప్పటికి కూడా ఒకేలాగుంటుంది. ఈ ఐకమత్యం వల్ల అని చెప్పేసి ఆయన అబ్జర్వ్ చేసిన విషయాలు మనకు చెప్తూ ఉన్నారు. ఈవెన్ ద ఎర్లీ ఇండియన్ హిస్టరీ Even the early Indian history unmistakably shows that the political consciousness of the people has from the very early times. ఎర్లీ ఇండియన్ హిస్టరీ అంటే భారతదేశం యొక్క చరిత్ర ఏదైతే ఉందో భారతదేశ చరిత్ర మొదలైనటువంటి స్టార్టింగ్ డేస్లో ఎర్లీ డేస్లో ఏదైతే ఉందో అది దట్ ద పొలిటికల్ రాజకీయపరమైనటువంటి కాన్షియస్నెస్ ఆఫ్ ద పీపుల్ యాజ్ ఫ్రమ్ ద ఎర్లీ టైమ్స్. ఆ రోజుల్లో అంటే భారతదేశ యొక్క నాగరికత ప్రారంభమైనటువంటి ఆ రోజుల్లో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రాస్ప్డ్ ద హోల్ ఆఫ్ ఇండియా యాజ్ ఎ యూనిట్. అప్పటి నుంచి కూడా అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండటం అనేది మనకి అది నవే డేస్ ఈ రోజుల్లో వచ్చినటువంటి కాన్సెప్ట్ కాదు. భారతదేశం యొక్క నాగరికత ఏదైతే ఉందో అది మొదలైనటువంటి రోజుల నుంచి కూడా ఈ యొక్క కాన్సెప్ట్ అంటే రకరకాల మతాలు, ప్రాంతాలు, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అందరూ కలిసి ఉండటం అనేది మనకి భారతదేశం యొక్క నాగరికత స్టార్టింగ్ అంటే ప్రారంభమైనటువంటి రోజుల నుంచే మనకు ఉంది కానీ అది ఈ రోజుల్లో వచ్చింది కాదు. అండ్ అసిమిలేటెడ్ ద ఎంటైర్ ఏరియా. అసిమిలేటెడ్ మీన్స్ ఇన్వాల్వ్ మీన్స్ అందరినీ కలుపుకొని వెళ్ళడం అనమాట. ద ఎంటైర్ ఏరియా మీన్స్ మొత్తం ప్రాంతము. యాజ్ ద థియేటర్ ఆఫ్ ఇట్స్ యాక్టివిటీస్ మీన్స్ కార్యకలాపాలు. భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని మతాలు ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంటైర్ ఏరియాని మొత్తము కూడా కలుపుకొని వాళ్ళందరినీ కూడా వాళ్ళు చేసేటువంటి అన్ని కార్యకలాపాలు ఇన్వాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళటం అనేది ఫస్ట్ నుంచి ఉంది మనకి. ఇండియా ఈజ్ నాట్ ఏ మియర్ జియోగ్రాఫికల్ ఎక్స్ప్రెషన్. భారతదేశం ఏదైతే ఉందో అది కేవలం ఒక భౌతిక పరంగా మాత్రమే వైవిధ్యం ఉన్నటువంటి దేశం కాదు. నార్ ఇట్ ఈజ్ ఏ మియర్ కలెక్షన్ ఆఫ్ సపరేట్ పీపుల్స్. లేదా భారతదేశంలో భిన్న జాతులకు సంబంధించినటువంటి ప్రజలు ఉండటం వల్ల భారతదేశం ఏదైతే ఉందో అందులో వైవిధ్యం ఉండటం కాదు. ట్రెడిషన్స్ ఆచార వ్యవహారాలు ఉండటం వల్ల భారతదేశం ఒక సపరేట్ దేశం కాదు. అండ్ కన్వెన్షన్స్ మీన్స్ నమ్మకాలు, బిలీఫ్స్ అనమాట. రకరకాల బిలీఫ్స్ ఉన్నాయి కాబట్టి భారతదేశం ఒక డైవర్సిటీ ఉన్నటువంటి దేశం కాదు. ఇండియా ఈజ్ మచ్ మోర్ దాన్ దిస్. భారతదేశంలో వీటిలన్నిటికన్నా ఇంకా చాలా తెలియని విషయాలు ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. ద బెస్ట్ ప్రూఫ్ లైస్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ ఇండియన్ హిస్టరీ యాజ్ క్వికెండ్ ఇన్ టు లైఫ్. ద బెస్ట్ ప్రూఫ్ ఒక మంచి ఉదాహరణ చెప్పాలి అంటే నిజానికి ఇండియన్ హిస్టరీ భారతదేశ చరిత్ర ఏదైతే ఉందో హ్యాస్ క్వికెండ్ ఇన్ టు లైఫ్. అది మిగతా అందరి దేశాల్లో ఉన్నటువంటి చరిత్రకి ఒక ఆధారము. అందరి యొక్క వే ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో జీవన విధానం ఏదైతే ఉందో దానికి భారతదేశం యొక్క హిస్టరీ ఏదైతే ఉందో అది దారితీస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత మొదలైంది మన భారతదేశంలో అనమాట. మన భారతదేశం నుంచి చాలా విషయాల్ని వేరే దేశాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేర్చుకున్నారు. అంటే ప్రపంచానికి నాగరికతను పరిచయం చేసినటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది మన భారతదేశం అనమాట.
ఇండియా హ్యాస్ మెనీ రేసెస్. ఇండియా హ్యాస్ మెనీ రేసెస్. భారతదేశంలో రకరకాలైనటువంటి జాతుల వాళ్ళున్నారు. క్యాస్ట్స్ కులాల వాళ్ళున్నారు. సబ్ క్యాస్ట్ అంటే ఉపకులాల వాళ్ళున్నారు. నేషనాలిటీస్ జాతీయత అండ్ కమ్యూనిటీస్ వర్గాల వాళ్ళున్నారు. అంటే రకరకాల జాతులు, కులాలు, వర్గాల వాళ్ళు మన భారతదేశంలో ఉన్నారు. కానీ ద హార్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ వన్. కానీ అంతిమంగా మాత్రం మనందరం ఒకటే చెప్తాము. మేమందరం ఒకటి భారతీయులము అనే మాట మనం చెప్తాము. వీఆర్ ఆల్ హెయిర్స్ టు ఏ కామన్ అండ్ రిచ్ కల్చర్. హెచ్ఈఐఆర్ఎస్ హెయిర్ మీన్స్ వారసులము అంటాము. మా మా మనమందరం కూడా అంటే భారతీయులు అందరం కూడా ఒకే మాట చెప్తాం. ఏంటంటే అది భారతదేశం యొక్క కల్చర్ సంస్కృతి ఏదైతే ఉందో భారతీయ సంస్కృతికి మేమందరం వారసులము అని మనందరం కూడా ముక్త కంఠంతో చెప్తామన్నమాట. అవర్ కల్చర్ అవర్ కల్చరల్ హెరిటేజ్ మీన్స్ వారసత్వ సంపద. మనకి కల్చరల్ సాంస్కృతిక వారసత్వ సంపద ఏదైతే ఉందో కన్సిస్ట్ అది కలిగి ఉంటుంది ఆఫ్ అవర్ ఆర్ట్ మన యొక్క కళ అండ్ లిటరేచర్ మీన్స్ సాహిత్యము. యాజ్ దే ఫ్లరిష్డ్ సెంచరీస్ ఎగో. మన భారతదేశానికి కొన్ని వందల సంవత్సరాల క్రితము ఈ యొక్క సంస్కృతి సంప్రదాయాలు ఈ యొక్క సాహిత్యాన్ని మన పూర్వీకులు మనకు అందజేశారు. అవర్ కల్చరల్ హెరిటేజ్ సర్వ్స్ యాజ్ ఏ బాండ్ ఆఫ్ యూనిటీ బిట్వీన్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ఫెయిత్స్ అండ్ క్రీడ్స్. అవర్ కల్చరల్ హెరిటేజ్ మనకు వారసత్వంగా వచ్చినటువంటి ఈ సంస్కృతి సంపద ఏదైతే ఉందో సర్వ్స్ అది పనిచేస్తుందంటే ఎట్లా యాజ్ ఏ బాండ్ మీన్స్ ఒక బంధము ఆఫ్ యూనిటీ ఐకమత్యంగా పనిచేస్తుంది. ఎవరి మధ్య అంటే బిట్వీన్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ రకరకాల ఫెయిత్స్ నమ్మకాలు నమ్మేవాళ్ళు అండ్ క్రీడ్స్ మీన్స్ ఒపీనియన్స్. అంటే భారతదేశంలో ఉన్నటువంటి రకరకాల నమ్మకాలని నమ్మేవాళ్ళు రకరకాల ఒపీనియన్స్ అంటే వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కలపటానికి మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క కల్చరల్ హెరిటేజ్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ వర్కింగ్ యాజ్ ఏ బాండ్. అది ఒక ఒక బంధంలాగా మనకు పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ద స్ట్రీమ్స్ ఆఫ్ డిఫరెంట్ కల్చర్స్ have flowed into our subcontinent to make us what we are and what we will be. The streams of different cultures రకరకాల ప్రాంతాల్లో ఉన్నటువంటి రకరకాల సంస్కృతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన భారతదేశంలో స్ట్రీమ్స్ ఒక నీటి ప్రవాహాలాగా ప్రవహిస్తూ ఉన్నాయంట. ప్రవహిస్తూ ఉన్నాయి. ఎక్కడ అంటే ఇన్ అవర్ సబ్ కాంటినెంట్ మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి మన భారతదేశాన్ని ఉపఖండం అని చెప్పుకున్నాం కదా. సబ్ కాంటినెంట్ అంటే ఉపఖండము. మన భారతదేశంలో రకరకాలైనటువంటి ఆచార వ్యవహారాలు కల్చర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక స్ట్రీమ్ ఒక ప్రవాహంలాగా ప్రవహిస్తూ ఉంటాయి. అవి ఏం చేస్తాయి అంటే టు మేకర్స్ అవి చేస్తాయి వాట్ వీఆర్ అసలు మనందరం ఏమిటి అని అండ్ వాట్ వీ విల్ బి మనందరం ఎలా ఉండాలి అనేవి కేవలం మనకున్నటువంటి రకరకాల ఆచార వ్యవహారాలు అవి మనకి బోధిస్తాయి. దేర్ వర్ ద్రవిడియన్స్ ఇన్ ఇండియా బిఫోర్ ద కమింగ్ ఆఫ్ ద ఆరియన్స్ అండ్ హిందూయిజం ఈజ్ బ్లెండ్ ఆఫ్ ద కల్చర్స్ ఆఫ్ ద నార్త్ అండ్ ద సౌత్. దేర్ వర్ ద్రవిడియన్స్. భారతదేశంలో మొదటిగా ద్రవిడులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశానికి రావడం జరిగింది. బిఫోర్ ద కమింగ్ ఆఫ్ ద ఆరియన్స్ అంటే ఆర్యులు ఎవరైతే ఉన్నారో ఆర్యులు రావడానికి మనకి ద్రవి ద్రావిడ నాగరికత ఆర్యుల నాగరికత సింధు నాగరికత ఇలా రకరకాల నాగరికతలు ఉన్నాయన్నమాట. సో ద్రవిడులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే ఈ ద్రావిడ అని చెప్పేసి అంటాము. వాళ్ళు మన భారతదేశానికి మొదటగా వచ్చారు. ఆ తర్వాత ఆరియన్స్ ఆర్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత మనకి హిందూ మతం ఏదైతే ఉందో అది నెమ్మదిగా మనకు అలవాటు అవ్వడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ద బ్లెండ్ మీన్స్ టు మిక్స్ 2 or more సబ్స్టాన్సెస్ టుగెదర్. అంటే 2 లేక 3 పదార్థాలని మిక్స్ చేస్తే మిశ్రమంగా చేస్తే దట్ ఈస్ కాల్డ్ బ్లెండ్. సో ద్రవిడులు ఆర్యులు ఇలా రకరకాల ప్రజలందరూ రావడంతో మన యొక్క కల్చర్ ఏదైతే ఉందో అది నెమ్మదిగా మిశ్రమం అవ్వడం మొదలైందనమాట. ఎక్కడి నుంచి ద నార్త్ అండ్ ద సౌత్ ఉత్తరం నుంచి దక్షిణం వరకు రకరకాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశంలోకి రావటం వల్ల మన యొక్క కల్చర్ సంస్కృతి ఏదైతే ఉందో నెమ్మదిగా ఉత్తరం నుంచి దక్షిణం వరకు కూడా ఇది ఒక బ్లెండ్ మీన్స్ ఒక మిశ్రమంలాగా కలవడం జరిగింది. అంటే నెమ్మదిగా ఒక్కొక్క సంస్కృతి సాంప్రదాయాలు మన భారతదేశంలో అలవాటు అవటం జరిగాయి. ఇండియా హ్యాస్ 150 డైలెక్ట్స్. మన భారతదేశంలో 150 డైలెక్ట్ మీన్స్ ద ఫార్మ్ ఆఫ్ లాంగ్వేజ్ దట్ ఆర్ స్పోకెన్ ఇన్ వన్ ఏరియా. భాష స్పోకెన్ మాట్లాడటము ఒక ప్రాంతంలో మాట్లాడేటువంటి భాషలు ఏవైతే ఉన్నాయో మనకి 150 దాకా ఉన్నాయన్నమాట. మన రాజ్యాంగం మనకి దగ్గర 26 దాకా భాషలు గుర్తిస్తే కానీ గుర్తించుకున్నటువంటి ఈ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో డైలెక్ట్ అంటే తెలుగులో డైలెక్ట్ అంటే మాండలికము అంటాము. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైనటువంటి భాషలు మాట్లాడుతూ ఉంటారు. ఫర్ సపోజ్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తీసుకుంటే తెలుగు మాట్లాడుతూ ఉంటారు.
అట్లాగే మహారాష్ట్రకెళ్తే మరాఠీ, అస్సాంకెళ్తే అస్సామీ, నాగాలాండ్‌కెళ్తే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు. తమిళనాడుకెళ్తే తమిళం మాట్లాడతారనమాట. ఇట్లా ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క భాష మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడే భాషని మనం డైలెక్ట్ అంటే మాండలికము అంటారు. ఉదాహరణకి మనం మన యొక్క ఆంధ్రప్రదేశ్‌ని తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్‌లోని రకరకాల ప్రాంతాల్లో వాళ్ళు మాట్లాడే విధానం అది తెలుగే అయినప్పటికీ అదో రకమైనటువంటి విధానంగా ఉంటుంది. ఫర్ సపోజ్ శ్రీకాకుళం తీసుకుంటే శ్రీకాకుళం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాసలో మాట్లాడుతూ ఉంటారనమాట. ఏది వచ్చిండు, పోయిండు అని చెప్పేసి ఒక యాస కనబడుతూ ఉంటుంది. అలాగే తెలంగాణ తీసుకుంటే తెలంగాణలో మాట్లాడే తెలుగు, మన తెలుగుకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మాట్లాడేది ఒకటే, అర్థం ఒకటే అయినా సరే, వాళ్ళు మాట్లాడే విధానంలో కొంచెం తేడా ఉంటుందనమాట. అట్లాంటి వాటిని మనం డైలెక్ట్స్ దాన్నే మనం మాండలికము అని చెప్పేసి అంటాము. అలాంటివి మన భారతదేశంలో 150 ఉన్నాయంట. అండ్ 22 రికగ్నైజ్డ్ రీజనల్ లాంగ్వేజెస్. సారీ ఇందాకడ 26 అని చెప్పాను. కానీ మనకు భారత రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలు 22. భారత రాజ్యాంగం ఏదైతే ఉందో వాళ్ళు గుర్తించినటువంటి భాషలు 22 అధికారికమైనటువంటి భాషలు గుర్తించారు వాళ్ళు. అంటే ఆ భాషల్ని ఎక్కడైనా మాట్లాడొచ్చు, రాయొచ్చు. వాటికి సంబంధించి అధికార ప్రత్యుత్తరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం జరుపుతామనమాట. బట్ హిందీ లైక్ ఇంగ్లీష్ హ్యాస్ కమ్ టు స్టే యాజ్ ద లింగ్వా ఫ్రాంకా ఆఫ్ అవర్ నేషన్. కానీ భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడేవి ఏవైతే ఉన్నాయవి హిందీ భాష అట్లాగే ఇంగ్లీష్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ 2 కూడా హ్యాస్ కమ్ టు స్టే యాస్ ద లింగ్వా ఫ్రాంక్వా. లింగా ఫ్రాంక్వా అంటే లింక్ లాంగ్వేజ్ అంటాం. అంటే 2, 3 భాషలను కలిపి ఎక్కువ మందిని కలిపే భాషను మనం ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లింగ్వా ఫ్రాంకా అని చెప్పేసి అంటామనమాట. మన భారతదేశంలో హిందీ, ఇంగ్లీష్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ మంది ఉపయోగిస్తూ ఉన్నారు. ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి అండ్ ఫ్రమ్ ముంబై టు నాగాలాండ్. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అట్లాగే ముంబై నుంచి నాగాలాండ్ వరకు హిందీ ఈజ్ నవ్ అండర్‌స్టూడ్ అండ్ ఈజ్ రికగ్నైజ్డ్ యాస్ ద నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా. హిందీ భాష ఏదైతే ఉందో అది దాన్ని ఇప్పుడు అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. అండ్ నవ్ ఇట్ ఈజ్ రికగ్నైజ్డ్. ఆ హిందీ భాష ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు గుర్తించారు. ఎట్లా అంటే యాస్ ద నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా. భారత జాతీయ భాష. అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి కలిపి ఒక జాతీయ భాష ఏదైనా ఉంది అంటే అది హిందీ అనమాట. అందుకని హిందీ ఈజ్ నవ్ రికగ్నైజ్డ్ అండ్ అండర్‌స్టూడ్ యాస్ ద నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా. భారతీయ జాతీయ భాష అని చెప్పేసి గుర్తించడం జరిగింది. అట్లాగే మన రాష్ట్ర అధికారిక భాష వచ్చేసరికి తెలుగు. ప్రతి రాష్ట్రానికి కూడా ఒక అధికారిక భాష ఉంటుందన్నమాట. ఇండియా హ్యాస్ ఏ రిచ్ కల్చరల్ హెరిటేజ్. మన భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి సాంస్కృతిక వారసత్వ సంపద ఉంది. అంటే పూర్వీకుల నుంచి వచ్చింది. వీఆర్ ఇన్హెరిటర్స్ ఆఫ్ సెవరల్ గ్రాండ్ ట్రెజర్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మ్యూజిక్, ఫైన్ ఆర్ట్స్, డ్యాన్స్, డ్రామా, థియేటర్ అండ్ స్కల్ప్చర్. వీఆర్ ఇన్హెరిటర్స్ అంటే మనం వారసులము. వేటికి వారసులము అంటే భారతీయులు అయినటువంటి మనందరం కూడా వారసులము. వేటికి? సెవరల్ మీన్స్ మెనీ రకరకాలైనటువంటి గ్రాండ్ ట్రెజర్స్. అంటే ఇక్కడ నిధి నిక్షేపాలు అంటే డబ్బులు అని కాదు. మనకి వారసత్వంగా వచ్చినటువంటి కొన్ని అంశాలు చెప్తున్నారు. వాటిలో ద ఫీల్డ్ ఆఫ్ మ్యూజిక్ సంగీతంలోను, ఫైన్ ఆర్ట్స్ ఫైన్ ఆర్ట్స్‌లోను, డాన్స్ కళల్లోను, డ్రామా డాన్స్ అంటే నృత్యము, డ్రామా నాటకాల్లోను, థియేటర్ అండ్ స్కల్ప్చర్ వాస్తు శాస్త్రము వీటిల్లోనూ మనం అంటే ఎప్పుడో పూర్వీకుల దగ్గర నుంచి మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవి నెమ్మదిగా మోడిఫికేషన్స్ డెవలప్‌మెంట్ జరుగుతూ వాటిలన్నిటికి కూడా మనం ఈరోజు వారసులుగా ఉన్నాము. మన భారతీయులందరం కూడా వీళ్ళందరికీ కూడా మనం వారసులము. అవర్ సేక్స్ అండ్ సీర్స్ హ్యావ్ లెఫ్ట్ బిహైండ్ ఏ ట్రెడిషనల్ ఆఫ్ పైటీ, ఫినాన్స్, స్పిరిచువల్ గ్రేట్‌నెస్, కాంక్విస్ట్ ఆఫ్ ప్యాషన్ ఎక్సెట్రాస్. అవర్ సేక్స్ అండ్ సీర్స్. సేక్స్ అంటే వైజ్ పీపుల్ తెలివైన వాళ్ళు అని చెప్పేసి అంటాము. సీర్స్ మీన్స్ పీపుల్ హూ క్లైమ్ దట్ దే కెన్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. అంటే కొంతమంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భవిష్యత్తులో ఏం జరగబోతుందో కొంచెం ఊహించి ఆలోచించి చెప్పగలరనమాట. వాళ్ళు మన జ్యోతిష్కులు అనుకోవచ్చు, లేకపోతే ఫార్చ్యూన్ టెల్లర్స్ అనుకోవచ్చు అనమాట. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లెఫ్ట్ బిహైండ్ ఏ ట్రెడిషన్ ఆఫ్ పైటీ. లెఫ్ట్ బిహైండ్ వాళ్ళు వదిలేసి వెళ్ళారు. ఏమని? పైటీ. పైటీ మీన్స్ షోయింగ్ ఏ డీప్ రెస్పెక్ట్ ఫర్ గాడ్ ఆర్ రిలీజియన్. షోయింగ్ చూపించడము, డీప్ లోతైనటువంటి రెస్పెక్ట్ గౌరవము. అది దేవుడి పట్ల కావచ్చు, మతం పట్ల కావచ్చు. నెక్స్ట్ ఫినాన్స్. ఫినాన్స్ మీన్స్ వాలంటరీ సెల్ఫ్ పనిష్మెంట్ ఫర్ రాంగ్ డూయింగ్. అట్లాగే వాళ్ళు మనకి పురాతన రోజుల నుంచి కూడా మనం కనుక ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను తనకు తానుగా తప్పుడు పని చేస్తే కనుక అంటే మిస్టేక్స్ కానీ రాంగ్ డూయింగ్ కానీ చేస్తే దానికి పనిష్మెంట్ ఉంటుంది అని కూడా మనకి వీళ్ళందరి దగ్గర నుంచే తెలియడం జరిగింది. స్పిరిచువల్ గ్రేట్నెస్ ఆధ్యాత్మికత ఏదైతే ఉందో దాని యొక్క గొప్పతనం కూడా. అండ్ ద కాంక్విస్ట్ ఆఫ్ ప్యాషన్ మీన్స్ తపన అనమాట. ఇవన్నీ కూడా మనం వీళ్ళ నుంచి అంటే
పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం వారసత్వ సంపదగా మనం పొందాము. అవర్ స్క్రిప్చర్స్ ఆర్ ద స్టోర్ హౌసెస్ ఆఫ్ స్పిరిచువల్ విజ్డమ్. అవర్ స్క్రిప్చర్స్ అంటే మనకి ఈ వాస్తు కళలు కానీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అవి స్టోర్ హౌసెస్. స్టోర్ హౌసెస్ అంటే మనం గోడౌన్ అనుకోవచ్చు. రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పండించిన ధాన్యం మొత్తం తీసుకెళ్ళి ఒక చోట ఉంచుతారు. అట్లాగే ఈ వచ్చినవన్నిటిని కూడా మనం ఏవైతే మనం యాన్సెస్టర్స్ నుంచి పూర్వీకుల దగ్గర నుంచి మనం పొందాము వీటన్నిటినీ కూడా మనం ఒక స్టోర్ హౌస్లో ఉంచితే అది ఎలా ఉంటుందంటే ఇట్ ఈజ్ లైక్ ఏ స్పిరిచువల్ విజడం. ఆధ్యాత్మికత విజడం అంటే జ్ఞానము అనుకోవచ్చు. అవర్ సైన్స్ ఆస్పైర్డ్ టు ద రిలేషన్షిప్ ఆఫ్ ద ఇన్ఫినిటీ. సైన్స్ సైన్స్ అంటే మనం మునులు లేదా ఋషులు అనుకుంటే ఆస్పైర్డ్ మీన్స్ విష్డ్ కోరుకుంటూ ఉంటారు. ద రియలైజేషన్ ఆఫ్ ద ఇన్ఫినిటీ. రియలైజేషన్ తెలుసుకోవటము అంటే ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే అనంతము. అనంతం ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకోవడానికి మునులు ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. వీ హ్యావ్ ఇన్హెరిటెడ్ గ్రేట్ స్పిరిచువల్ వాల్యూస్. ఇన్హెరిటెడ్ వారసత్వంగా పొందాము గ్రేట్ గొప్పమైనటువంటి స్పిరిచువల్ ఆధ్యాత్మిక వాల్యూస్ విలువలు. కాంట్రాస్టెడ్ విత్ విచ్ ద మెటీరియలిస్టిక్ ప్రోగ్రెస్ ఆఫ్ ద వెస్ట్ అపియర్స్ ఇన్సిగ్నిఫికెంట్. అంటే ఈ ఆధ్యాత్మికత విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం మన పూర్వీకుల దగ్గర నుంచి పొందాము. ఇవి కాంట్రాస్టెడ్ మీన్స్ ఆపోజిటెడ్ అండ్ వ్యతిరేకించడం. విత్ విచ్ ద మెటీరియలిస్టిక్ ప్రోగ్రెస్ ఆఫ్ ద వెస్ట్ అపియర్స్. మెటీరియలిస్టిక్ ప్రోగ్రెస్ మనం ఏమో ఆధ్యాత్మిక వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి పొందుతూ ఉంటే మనకి పాశ్చాత్య దేశాల్లో జరుగుతున్నటువంటి మెటీరియలిస్టిక్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది మనం పొందిన దీని దగ్గర నుంచి చూస్తే ఇట్ ఈజ్ లైక్ ఇన్సిగ్నిఫికెంట్ మీన్స్ నాట్ ఇంపార్టెంట్. అంత ఇంపార్టెంట్ కాదు. అంటే పాశ్చాత్య దేశాల్లో జరుగుతున్న డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మన భారతదేశంలో ఇదివరకు ఉన్నటువంటి పురాతన రోజుల నుంచి వచ్చినవి ఆధ్యాత్మిక వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంపేర్ చేస్తే వాళ్ళ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి స్టూడెంట్స్, మనకి పిక్చర్లో కనబడుతుంది ఇదివరకు పురాతన రోజులు ఉన్నటువంటి వాస్తు కళలు ఏవైతే ఉన్నాయో వాస్తు కళల ద్వారా నిర్మించినటువంటి కట్టడాలు మనకు కనబడుతున్నాయి. అవి ఎంత అద్భుతంగా ఉన్నాయో కొన్ని వందల వేల సంవత్సరాలు అయినా సరే ఇప్పటికీ కూడా అవి చెక్కు చెదరకుండా ఉన్నాయి. ద వెస్ట్ హ్యాస్ టు లెర్న్ ఏ లాట్ ఫ్రమ్ ఇండియా. పాశ్చాత్య దేశాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళు మన భారతదేశం నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. అండ్ ఇట్ హ్యాస్ నో బీన్ రియలైజ్డ్ వెన్ పీపుల్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ యూరప్ ఆర్ టర్నింగ్ టు ఇండియన్ వే ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఒక విషయం అందరూ అర్థం చేసుకునేది ఏంటంటే పీపుల్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ యూరప్, అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు, అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఉన్నవాళ్ళు, అట్లాగే యూరప్ ఖండంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆర్ టర్నింగ్ టు ద ఇండియన్ వే ఆఫ్ లైఫ్. వాళ్ళందరూ కూడా ఇప్పుడు భారతీయ జీవన విధానం ఏదైతే ఉందో దానికి అలవాటు పడుతూ ఉన్నారు. ఇండియన్ యోగీస్ అండ్ మహర్షీస్, భారతదేశంలో ఉన్నటువంటి యోగుల గురించి మహర్షీస్ గురించి తెలుసుకుంటున్నారు. మ్యూజిషియన్స్, సంగీత విద్వాంసుల గురించి తెలుసుకుంటున్నారు. అండ్ స్పిరిచువల్ లీడర్స్, ఆధ్యాత్మిక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి హ్యావ్ ఆల్ అట్రాక్టెడ్ దమ్ ఇన్ ఏ బిగ్ వే. వీళ్ళందరూ కూడా యోగులు, మహర్షులు, మ్యూజిషియన్స్, స్పిరిచువల్ లీడర్స్ వీళ్ళందరూ కూడా ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆకర్షిస్తూ ఉన్నారు అన్నమాట. ఇన్ ఏ బిగ్ వే, పెద్ద విధానంలో. ఏ సిగ్నిఫికెంట్ మూవ్ టు ప్రొజెక్ట్ ఇండియా స్పిరిచువల్ యూనిటీ హ్యాస్ బీన్ ద హోల్డింగ్ ఆఫ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. సిగ్నిఫికెంట్ ముఖ్యమైనటువంటి మూవ్, కదలిక. టు ప్రాజెక్ట్ ఇండియాస్ కల్చరల్ యూనిటీ, భారతదేశంలో ఉన్నటువంటి ఈ సాంస్కృతిక ఐకమత్యం ఏదైతే ఉందో ఇది హోల్డింగ్ కలిగి ఉంది. ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో జరుపుకునేటువంటి రకరకాల పండుగలు ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, అవి ప్రపంచంలో ఇప్పటికి కూడా చాలామంది వాటిని అనుసరిస్తున్నారు, వాటిని చూస్తున్నారు, వాటిని చూసి ఆశ్చర్యంగా ఫీల్ అవుతూ ఉన్నారు. ద వెస్ట్ ఈజ్ ఫాస్ట్ ఇంక్లైనింగ్ towards our spiritual values which include meditation and contemplation. The west అంటే ఈ పాశ్చాత్య దేశాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈజ్ ఫాస్ట్ ఇంక్లైనింగ్, వేగంగా ఆకర్షణ గురవుతున్నారు. టువార్డ్స్ అవర్ స్పిరిచువల్ వాల్యూస్, మన భారతదేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక వాల్యూస్ విలువలు ఏవైతే ఉన్నాయో వాటివి విచ్ ఇంక్లూడ్ వీటిలో ఏవైతే కలుస్తున్నాయో ఫస్ట్ మెడిటేషన్ మీన్స్ ధ్యానము. అండ్ కంటెంప్లేషన్ మీన్స్ ద యాక్ట్ ఆఫ్ థింకింగ్ డీప్లీ, తీవ్రంగా ఆలోచించడము. చారిటీ మీన్స్ దాతృత్వము అంటే ఎదుటి వాళ్ళ మీద దానగుణం చూపించడము అని మనం చెప్పుకోవచ్చు. అండ్ లవ్, ప్రేమ. యూనివర్సల్ బ్రదర్హుడ్, సోదరి భావం అంటే వేరే ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సోదరులుగా భావించడము. అండ్ ఫియర్ ఆఫ్ గాడ్, దేవుడంటే భయము. పైటీ అండ్ అన్సెల్ఫిష్నెస్,
స్వార్థం లేకపోవటము, కంట్రోల్ ఆఫ్ ప్యాషన్స్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ ప్రశాంతత కలిగి ఉండటము, కంట్రోల్ ఆఫ్ ప్యాషన్స్ ఇవన్నీ కూడా మన భారతదేశం నుంచి నేర్చుకోవడానికి ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. అంటే అందరూ కూడా ఇప్పుడు మన దేశం వైపు చూస్తూ ఉన్నారు. స్టూడెంట్స్ ఈ పిక్చర్‌లో కూడా మనకి ఇంకొక కట్టడం కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ అవర్ కల్చరల్ యూనిటీ ఈజ్ ఫర్దర్ ఎగ్జాంప్లిఫైడ్ బై ద టెంపుల్స్ ఆఫ్ ద సౌత్ అండ్ ఆఫ్ ఖజురహో. అట్లాగే మన యొక్క సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని ప్రపంచానికి తెలియజెప్పడానికి ఇంకా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవి దేవాలయాల రూపంలో. వాటిలో దక్షిణాన ఉన్నటువంటి ఖజురహో దేవాలయము అండ్ ద కేవ్స్ ఆఫ్ అజంతా అండ్ ఎల్లోరా, అజంతా ఎల్లోరా గుహలు విచ్ ఆర్ షైనింగ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇండియాస్ ప్రొఫిషియన్సీ ఇన్ స్కల్ప్చర్. భారతదేశం యొక్క వాస్తు శాస్త్రం ఏదైతే ఉందో దానికి ఒక మంచి ఉదాహరణలు ఖజురహో కానీ, అజంతా ఎల్లోరా గుహలు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మిలమిలా మెరిసిపోతున్నటువంటి భారతీయ వాస్తు శాస్త్రానికి మంచి ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్ శిల్పాలు లేదా మనం వాస్తు శాస్త్రానికి మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అవర్ మ్యూజిక్ హ్యాస్ కమ్ టు ఎంజాయ్ వరల్డ్ వైడ్ పాపులారిటీ. అవర్ మ్యూజిక్ మన భారతదేశంలో ఉన్నటువంటి సంగీతం ఏదైతే ఉందో అది ఈ రోజున ఎలా మారిందంటే వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా మన భారతీయ సంగీతానికి మంచి పాపులారిటీ అంటే పేరు రావడం జరిగింది. ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ భారతీయ శాస్త్రీయ సంగీతము లైక్ ద ఇండియన్ డ్యాన్సెస్ భారతీయ దేశంలో ఉన్నటువంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి నృత్యాలు ఈజ్ బిల్ట్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ రాగాస్ అండ్ తాలాస్. అంటే భారతీయ శాస్త్రీయ సంగీతము అట్లాగే భారతీయ దేశాల్లో ఉన్నటువంటి డ్యాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి రాగము తాళము అంటే రాగాలు తాళాల మీద ఆధారపడి ఉంటాయి. ఈచ్ రాగా ఈజ్ రిగార్డెడ్ అప్రాప్రియేట్ టు ఎ సర్టన్ టైమ్ ఆఫ్ ద డే ఆర్ ద నైట్. మన సంగీతంలో అంటే భారతీయ సంగీతంలో ఉన్నటువంటి ప్రతి రాగము కూడా ఒక రోజులో ఉన్నటువంటి పగలు ప్రాంతాన్ని కానీ అంటే పగటి సమయాన్ని కానీ లేదా రాత్రి సమయాన్ని కానీ తెలియజేస్తూ ఉంటాయన్నమాట. అంటే సారి గమప ఇట్లా మనకి రాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక రోజులో ఉన్నటువంటి ఉదయాన్ని కానీ లేదా రాత్రిని కానీ డినోట్ చేస్తూ అంటే తెలియజేస్తూ ఉంటాయన్నమాట. దేర్ ఆర్ బిలీవ్డ్ టు బి అబౌట్ 250 రాగాస్ ఇన్ కామన్ యూజ్ ఇన్ నార్త్ యాజ్ వెల్ యాజ్ ఇన్ సౌత్. మన భారతదేశంలో ఉత్తరం నుంచి దక్షిణానం వరకు సంగీతంలో 250 రాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని సామాన్యంగా అంటే సాధారణంగా కామన్ యూజ్ అందరూ ఉపయోగించేటటువంటివి ఒక 250 రాగాలు మనకి ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఉపయోగిస్తారని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇన్ ద మోడర్న్ టైమ్స్ అంటే ఇటీవల కాలంలో పీపుల్ లైక్ రవిశంకర్ హ్యావ్ టేకెన్ ఇండియన్ మ్యూజిక్ టు ద వెస్ట్ అండ్ దస్ బ్రిడ్జెడ్ ద గ్యాప్ బిట్వీన్ ద మ్యూజిక్ ఆఫ్ ద ఈస్ట్ అండ్ ద వెస్ట్. పీపుల్ లైక్ రవిశంకర్ లాంటి వాళ్ళు మ్యూజిషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టేకెన్ ఇండియన్ మ్యూజిక్ భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని తీసుకువెళ్ళారు టు ద వెస్ట్ అంటే ఫారిన్ కంట్రీస్కి. అండ్ దస్ ఆ విధంగా బ్రిడ్జెడ్ ద గ్యాప్ బిట్వీన్ ద మ్యూజిక్ ఆఫ్ ద ఈస్ట్ అండ్ ద వెస్ట్ అంటే ఈస్ట్ అండ్ వెస్ట్ మన భారతదేశానికి అట్లాగే ఫారిన్ కంట్రీస్కి ఉన్నటువంటి మధ్య గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని ఒక వంతెనలాగా ఈ రవిశంకర్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన సంగీతాన్ని వేరే ప్రాంతాలకి వేరే దేశాలకు పరిచయం చేయడం వల్ల ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ క్లోజ్ అవడం జరిగింది. అదర్ సిగ్నిఫికెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియాస్ కల్చర్ భారతదేశంలో ఉన్నటువంటి ఇంకొన్ని ముఖ్యమైనటువంటి భారతీయ నాగరికతకు సంబంధించిన లక్షణాలు ఏంటంటే కల్చరల్ యూనిటీ ఆర్ ద వెరైటీ సాంస్కృతిక ఐకమత్యము అట్లాగే వైవిధ్యము. కలర్ అండ్ ద ఎమోషనల్ రిచ్నెస్ ఆఫ్ ఇట్స్ డ్యాన్సెస్ భారతీయ యొక్క కళలు అట్లాగే భారతీయ యొక్క నృత్యాల్లో ఉన్నటువంటి ఎమోషనల్ రిచ్నెస్ ఏదైతే ఉందో అది మనకు ఉన్నటువంటి ఇంకొక యూనిటీ కావచ్చు వెరైటీ కావచ్చు. చూడండి మనకి పిక్చర్లో ఒక నిత్య రూపం ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారనమాట. ద కంట్రీ అబౌండ్స్ ఇన్ ట్రైబల్ డాన్సెస్, ఓల్డ్ డాన్సెస్ యాజ్ వెల్ యాజ్ క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ గ్రేట్ విచ్వాసిటీ. ద కంట్రీ అబౌండ్స్ మన భారతదేశంలో ఉన్నటువంటి డ్యాన్సుల గురించి తెలుసుకుంటే ట్రైబల్ డ్యాన్సెస్ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన నృత్యాలు అంటాము. అస్సాము, మణిపూరు ఇట్లా వెళ్తే మనకి ఆ ప్రాంతాల్లో ఒక సపరేట్ డ్యాన్సెస్ వాళ్ళ దగ్గర ఉంటాయి అన్నమాట. వాటిలో మనం ట్రైబల్ డ్యాన్సెస్ గిరిజన నృత్యాలు అంటాము. ఓల్డ్ డ్యాన్సెస్ అంటే పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి భరతనాట్యము, కథకళి, కథక్ ఇలాంటివి. యాజ్ వెల్ యాజ్ ద క్లాసికల్ డ్యాన్సెస్ ఆఫ్ గ్రేట్ విచ్వాసిటీ ఇవన్నీ కూడా క్లాసికల్ డ్యాన్సెస్ శాస్త్రీయ నృత్యాలు ఇవన్నీ కూడా గ్రేట్ విచ్వాసిటీ మీన్స్ స్టైల్ గొప్ప స్టైల్ని కలిగి ఉన్నాయి. త్రూ అవుట్ ఇండియా భారతదేశం మొత్తం మీద కూడా డ్యాన్స్ ఈజ్ రికార్డెడ్ నాట్ మియర్లీ యాజ్ అన్ అకంపెనిమెంట్
టు ద సోషల్ ఇంటర్‌కోర్స్ కేవలము ఒక సామాజికమైనటువంటి అంశం మాత్రమే కాదు డాన్స్ అనేది. బట్ ఆల్సో యాస్ ఎ మోడ్ ఆఫ్ ఎస్థెటిక్ ఎక్స్‌ప్రెషన్ విధానము, ఎస్థెటిక్ ఎక్స్‌ప్రెషన్ అండ్ స్పిరిచువల్ రియలైజేషన్. ఎస్థెటిక్స్ ద ఆర్ట్ ఆఫ్ జడ్జింగ్ బ్యూటీ అంటాం ఎస్థెటిక్ అంటే. అంటే అందాన్ని ఆరాధించేటటువంటి లక్షణం ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ ఎస్థెటిక్. అండ్ స్పిరిచువల్ ఆధ్యాత్మికత. రియలైజేషన్ మీన్స్ తెలుసుకోవటము. అంటే ఒక డ్యాన్స్ ద్వారా మనం చాలా విషయాల్ని బయటికి తెలియజెప్పొచ్చు అనమాట. మనకున్నటువంటి భరతనాట్యము, అట్లాగే కథాకళి, కథక్, ఒడిస్సీ, మణిపురి, నెక్స్ట్ కూచిపూడి ఈ డ్యాన్స్ ద్వారా చాలా విషయాలు మనం బయటికి ప్రజలకు తెలియచెప్పొచ్చు. అందుకనే స్పిరిచువల్ రియలైజేషన్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ మాట ఉపయోగించడం జరిగింది. ద గ్రేట్ సింబల్ ఆఫ్ డ్యాన్స్ ఈజ్ శివ ద కాస్మిక్ డాన్సర్. మనకి కాస్మిక్ డాన్సర్ మీన్స్ యూనివర్సల్ డాన్సర్. ప్రపంచం మొత్తం కూడా ఒక గొప్ప డాన్సర్ ఎవరైతే ఉన్నారో అంటే ఆయన మహాదేవుడైనటువంటి శివుడు. డిపిక్టెడ్ ఇన్ ద స్కల్ప్చర్ అండ్ పోయిట్రీ యాజ్ నటరాజ. ఆయన్ని వాస్తుశాస్త్రంలో కానీ నెక్స్ట్ ఈ సంగీత శాస్త్రము లేదా పోయిట్రీ అంటే పద్యాల్లో ఈ యొక్క శివ కాస్మిక్ డాన్సర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని నటరాజ స్వామిగా చూపిస్తూ ఉంటారనమాట. ఆయన్ని మనం నటరాజ స్వామి అని చెప్పేసి అంటాము. మీరు ఎవరైనా సంగీతం నేర్చుకునే వాళ్ళకి చూడండి, ఇప్పుడు అక్కడ ఆ సంగీతం డ్యాన్స్ క్లాసెస్ దగ్గర కంపల్సరీగా నటరాజ స్వామి విగ్రహం ఉంటుందన్నమాట. ఒక కాలు ఏదైతే ఉందో మధ్యకి మడిసి మనకి 2 చేతులతో దీవిస్తున్నట్టు ఉన్నటువంటి ఒక ఫోటో ఉంటుంది నటరాజ స్వామిది అనమాట. సో ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన యూనివర్సల్ డాన్సర్. సిమిలర్లీ అదేవిధంగా ద క్లాసికల్ థియేటర్ ఇన్ ఇండియా హ్యాస్ ఎ హిస్టరీ ఆఫ్ మోర్ దాన్ 2000 ఇయర్స్. మన భారతదేశంలో ఈ క్లాసికల్ ఈ శాస్త్రీయ నృత్యాలు కావచ్చు, లేకపోతే సంగీతం కావచ్చు, దీనికి కనీసం 2000 సంవత్సరాల నుంచి చరిత్ర ఉంది. అంటే 2000 సంవత్సరాల క్రితమే ఇది మన భారతదేశంలో మొదలైంది. ఇట్ వాజ్ పర్ఫార్మ్డ్ ఇన్ ప్యాలెసెస్ అండ్ ఇన్ టెంపుల్స్. అట్లాగే ఇవేవైతే ఉన్నాయో అవి రాజమహల్స్ దగ్గర, అట్లాగే టెంపుల్స్ దేవాలయాల దగ్గర ఈ యొక్క డ్యాన్సెస్ నృత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రదర్శించేవాళ్ళు. ద క్లాసికల్ ప్లేస్ కంబైన్డ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్. ఈ యొక్క క్లాసికల్ డ్యాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి సంగీతాన్ని నృత్యాన్ని కలిగి ఉంటాయి. అందుట్లో ట్రాజడీ విషాదము అండ్ స్టిల్ డిస్కరేజ్డ్ అదర్వైజ్ అండ్ ఈజ్ స్టిల్ డిస్కరేజ్డ్ అదర్వైజ్. ఆ తర్వాత నెమ్మదిగా అది డిస్కరేజ్ చేయబడింది. ద రేంజ్ ఆఫ్ థీమ్స్ కవర్డ్ ఈజ్ వైడ్. ఈ యొక్క డ్యాన్సుల్లో వాళ్ళు కవర్ చేసేటువంటి థీమ్స్ అంటే నవరసాలు అంటారు. కోపము, సంతోషము, రౌద్రము, బీభత్సము, భయానకము ఇలాంటివి అనమాట ఏవైతే ఉన్నాయో అవి వైడ్ విశాలంగా ఉంటాయి. వాళ్ళు ఈ డ్యాన్సులో వాళ్ళు కవర్ చేసేటువంటి థీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి. ఇట్ ఈస్ ది స్ట్రాండ్ ఆఫ్ కల్చరల్ యూనిటీ రన్నింగ్ త్రూ ద కంట్రీ దట్ వీఆర్ హెయిర్ టు. స్ట్రాండ్ మీన్స్ ఒక దారము లాంటిది అనుకుంటే ఈ యొక్క కల్చరల్ యూనిటీ ఈ సాంస్కృతిక ఐకమత్యం ఏదైతే ఉందో రన్నింగ్ త్రూ అది ప్రవహిస్తూ ఉంది దేశం మొత్తము కూడా. దానికి వీఆర్ హెయిర్ టు దీనికి కూడా మనం వారసులము. అంటే కల్చరల్ యూనిటీ ఏదైతే ఉందో దానికి కూడా మనం వారసులము. అండ్ టు విచ్ పీపుల్ ఇన్ ద వెస్ట్ ఆర్ ఇంక్రీజింగ్ టర్నింగ్ నౌ. పాశ్చాత్య దేశాల్లో ఉన్న వాళ్ళ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంక్రీజింగ్లీ నెమ్మదిగా వాళ్ళు టర్నింగ్ నౌ మన భారతీయ యొక్క కల్చరల్ యూనిటీ ఏదైతే ఉందో దాని వైపు మారుతూ ఉన్నారు. అంటే వెస్టర్న్ కల్చర్ నుంచి వాళ్ళు ఇండియన్ కల్చర్ ఏదైతే ఉందో ఇండియన్ కల్చర్కి ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెమ్మదిగా మారుతూ ఉన్నారు. అంటే వాళ్ళు మన కల్చర్ మీద ఆదరణ అభిమానము చూపిస్తూ ఉన్నారు. మీన్స్ దే ఆర్ అట్రాక్టెడ్ బై అవర్ కల్చర్. ఇట్ ఈస్ అప్ టు ద యంగర్ జనరేషన్ టు అప్హోల్డ్ దిస్ టార్చ్ ఆఫ్ ద కల్చరల్ యూనిటీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ టు సీ. ఇప్పుడు యంగర్ జనరేషన్ భారతదేశంలో రాబోయే తరాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అప్హోల్డ్ దిస్ టార్చ్ ఈ బాధ్యత ఏదైతే ఉందో వాళ్ళ మీద ఉంది. ఏది? ద కల్చరల్ యూనిటీ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ టు సీ. భారతదేశంలో ఉన్నటువంటి ఈ కల్చరల్ యూనిటీ ఏదైతే ఉందో దీన్ని రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్లటం అనేది రాబోయేటటువంటి యంగర్ జనరేషన్స్ ఇండియాలో ఉన్నటువంటి యంగర్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ బాధ్యత ఉందన్నమాట. అంటే వీళ్ళు ఏం చేయాలంటే మన భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు కల్చరల్ యూనిటీ ఏదైతే ఉందో దీన్ని ప్రపంచంలో ఉన్నటువంటి వేరే దేశాలకు పరిచయం చేయాలి. వాళ్ళందరూ కూడా మన కల్చర్లో ఉన్నటువంటి గొప్పదనాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే అది యంగర్ జనరేషన్ మీద ఆధారపడి ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఫాలో అండ్ ఎమ్యులేట్. వాళ్ళు దీన్ని అనుసరించాలి. అండ్ ఎమ్యులేట్ మీన్స్ కాపీ చేయటము అంటే ఆర్ అటెంప్ట్ ప్రయత్నించాలి. అంటే మన కల్చర్ని వేరే దేశాలకు మనం పరిచయం చేసినప్పుడు వాళ్ళు దీన్ని అనుసరించాలి, వాళ్ళు దీన్ని ప్రయత్నించాలి. అండ్ నాట్ గెట్ డైజ్డ్ బై ద సూపర్ఫిషియల్ ప్రాస్పెరిటీ అండ్ మెటీరియల్ అచీవ్మెంట్ ఆఫ్ ద వెస్ట్. అంతేకాని
నాట్ గెట్ డేజ్డ్ బై ద సూపర్ఫిషియల్స్ ప్రోస్పెరిటీ అంటే విదేశాల్లో ఉన్నటువంటి సిరి సంపదలు ఏవైతే ఉన్నాయో అవి కానీ మెటీరియల్ అచీవ్మెంట్స్ ఆఫ్ ద వెస్ట్ మెటీరియల్ కంటికి కనపడేటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో కేవలం వాటి వల్ల మన కల్చర్ ఏదైతే ఉందో అది తగ్గిపోకూడదు. వేర్ మ్యాన్ హ్యాస్ సెట్ ఫుట్ ఆన్ ద మూన్ మనిషి చంద్రుని మీద కాలు పెట్టాడు. ఇన్ దిస్ క్విస్ట్ అదే తపన ఫర్ స్పేస్ ట్రావెల్ ఆ తర్వాత ఎప్పుడైతే మొదటిసారిగా మనిషి చంద్రుని మీద కాలు పెట్టాడో ఆ తర్వాత అంతరిక్షంలో ప్రయాణించాలి అనుకున్నాడు, అది కూడా జరిగింది. బట్ ఫైండ్ హిమ్సెల్ఫ్ కానీ తనకు తాను ఐసోలేటెడ్ మీన్స్ సపరేటెడ్ ఇన్ హీజ్ ఓన్ సొసైటీ అండ్ కమ్యూనిటీ. అయితే మనిషి అనేవాడు చాలా అచీవ్మెంట్స్ చేశాడు, చంద్రుని మీద కాలు పెట్టాడు, నెక్స్ట్ అట్లాగే స్పేస్ అంతరిక్షంలో ప్రయాణించాడు, ఉపగ్రహాలను పంపిస్తున్నాడు, యానిమల్స్ని పంపిస్తున్నాడు, మనిషి అనేవాడు లేకుండా ర్యాకెట్లు పంపిస్తున్నాడు. ఇన్ని అచీవ్మెంట్స్ చేసినప్పటికీ కూడా మనిషి ఎవరైతే ఉన్నారో అతను ఇప్పటికీ కూడా తన యొక్క సొసైటీ తన యొక్క సమాజంలో కమ్యూనిటీలు తన యొక్క వర్గంలో ఇప్పటికి కూడా సపరేట్ అయిపోయి ఉన్నాడు అనమాట. ఎందుకని పేరుని చెప్పుకున్నటువంటి వీటిలన్నింటిని కూడా మనసు అనుసరించట్లేదు, ఎదుటి వాళ్ళకి పంచట్లేదు, వాళ్ళ గొప్పతనాన్ని తెలియపరచట్లేదు, తన దేశంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకోవట్లేదు. కాబట్టి మనిషి ఇన్ని అచీవ్మెంట్స్ సాధించినా సరే అతను ఐసోలేటెడ్ ఫర్ హిస్ సొసైటీ అండ్ కమ్యూనిటీ సమాజానికి దూరం అయిపోయాడు, తన వర్గానికి దూరం అయిపోయాడు. స్టూడెంట్స్ మనకి యూనిటీ అండ్ డైవర్సిటీ ఇన్ ఇండియా ఈ లెసన్లో ఉన్నటువంటి గ్లోజరీ మీనింగ్స్ ఒకసారి చూద్దాం. ఎథ్నిక్ కనెక్టెడ్ విత్ ఆర్ బిలాంగింగ్ టు ఏ నేషన్. రేస్ ఆర్ పీపుల్ దట్ షేర్స్ ఏ కల్చరల్ ట్రెడిషన్ కనెక్టెడ్ విత్ దానికి సంబంధించి ఉండటము. బిలాంగింగ్ టు ఏ నేషన్ ఒక జాతికి సంబంధించి ఉండటము. రేస్ జాతి కానీ, పీపుల్ దట్ షేర్స్ ఏ కల్చరల్ ట్రెడిషన్స్ ప్రజలు ఎవరైతే వాళ్ళ యొక్క కల్చరల్ సంస్కృతి సంప్రదాయాల్ని ఎవరైతే షేర్స్ పంచుకుంటారో. మిరాడ్ మీన్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ లార్జ్ నెంబర్ ఆఫ్ పెద్ద సంఖ్యలో. బ్యాబెల్ ద సౌండ్ ఆఫ్ మెనీ వాయిసెస్ టాకింగ్ ఎట్ ఏ టైమ్ ఒకేసారి ఒకే సమయంలో అందరూ తమ గొంతుల్ని కలిపి మాట్లాడితే దట్ ఈస్ కాల్డ్ బ్యాబెల్. పెంటిరేట్ మీన్స్ గోయింగ్ టు మీన్స్ టు ఎంటర్ లోనికి వెళ్ళటము. డిస్సర్న్ మీన్స్ టు నో ఆర్ రికగ్నైజ్ ఆర్ అండర్స్టాండ్ తెలుసుకోవడము, గుర్తించడము, అర్థం చేసుకోవడము. కన్వెన్షన్ ద వే ఇన్ విచ్ మోస్ట్ పీపుల్ డూ ఎక్కువ మొత్తంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు చేసే విధానము మీన్స్ దాన్నే మనం బిలీఫ్ నమ్మకము అంటాము. బ్లెండ్ టు మిక్స్ టూ ఆర్ మోర్ సబ్స్టాన్సెస్ టుగెదర్ రెండు లేదా అంతకంటే ఎక్కువ మిశ్రమాన్ని ఒకేసారి కలపటము. డైలెక్ట్స్ ద ఫార్మ్ ఆఫ్ లాంగ్వేజ్ దట్ ఆర్ స్పోకెన్ ఇన్ వన్ ఏరియా ఒక ప్రాంతంలో మాట్లాడే భాష ఏదైతే ఉందో దాన్ని డైలెక్ట్ అంటే మాండలికము అంటాం. సేగ్స్ మీన్స్ వైజ్ పీపుల్ తెలివైన వాళ్ళు. సీర్స్ పీపుల్ హూ క్లైమ్ దట్ దే కెన్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీన్ ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో ఏం జరగబోతుందో అని తెలుసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే చెప్పగలిగినటువంటి ఆ లక్షణం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం సీర్స్ అంటాం. పైటీ షోయింగ్ ఎ డీప్ రెస్పెక్ట్ ఫర్ గాడ్ ఆర్ రిలీజియన్ దేవుడు కానీ మొత్తం పట్ల కానీ డీప్ రెస్పెక్ట్ చూపించడము. ఫినాన్స్ వాలంటరీ సెల్ఫ్ పనిష్మెంట్ ఆఫ్ రాంగ్ డూయింగ్ తప్పు చేసినందుకు ఒక వ్యక్తి తనను తాను పనిష్ చేసుకోవడము. కంటెంప్లేషన్ ద యాక్ట్ ఆఫ్ థింకింగ్ డీప్లీ తీవ్రంగా లోతుగా ఆలోచించడము. స్టూడెంట్స్ ఇవి మనకి ద యూనిటీ ఆఫ్ డైవర్సిటీ ఇన్ ఇండియా లెసన్ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఈ వీడియో లింక్ ఏదైతుందో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కనుక షేర్ చేస్తే ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా స్టూడెంట్స్, ఇంకొక మంచి టాపిక్తో ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ స్టూడెంట్స్. బాయ్ స్టూడెంట్స్.